నాకు మొన్న ఒక కాంగ్రెస్ ఆయన నా పాత ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు, బాజిరెడ్డి అన్నా నువ్వు గెలుస్తున్నావు, మా కాంగ్రెస్ పాత కాంగ్రెస్లందరూ కూడా వాడిని ఎప్పుడో బొంద పెడతారన్నారు రేవంత్ రెడ్డిని. వాడు ఉండే పరిస్థితి లేదు. మా హనుమంతరావు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి కానీ, అదేవిధంగా మరి మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ కత్తులు పట్టుకుని వెంబడి తిరుగుతున్నారు, ఎప్పుడు కూడా చూస్తలేదని చెప్తారు. ఈడేమంటాడు, ఒక్కొక్కరిని పేగులు మీద వేస్తా, నువ్వు ఓడిరాను కసాబువా, మేకలు కోసి ఓడివాను, ఒకళ్ళు కోసి చూడాను, పేగులు మీద వేసుకుంటే పేగులు కొన్ని బొంద పెడుతున్నాట, బుల్లెట్ తీస్తున్నాట. ఎవడి రౌడీవాను, ముఖ్యమంత్రి వారు రౌడీవాను. ఏం మాట్లాడు, నువ్వు చెప్పిన పని చేయరావే, నువ్వు హామీ ఇచ్చిన పని నువ్వు చేయి కదా. హామీ ఇచ్చిన పని చేయవు, దొంగ మాటలు చెప్తావు, పారిపోతావు, మళ్ళా క్యాడర్ తీసుకురాన్ని మొత్తం కలుపుకుందామంటారు. నేను చెప్తున్నా, పోయిన క్యాడర్కు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర పోతే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని కుక్కలు దగ్గర, మిమ్మల్ని కుక్కలు పోయిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను కుక్కల కంటే హీనం చూస్తారు కాంగ్రెస్ వాళ్ళు. నేను చెప్తున్నా మీకు.